హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో న్యూ డిజైర్ మార్కెట్లోకి లాంచ్ అయింది కదా. సో ఈ డిజైర్ వెహికల్ని రివ్యూ చేద్దామని చెప్పేసి నేను వెయిట్ చేస్తూ ఉన్నాను. బడ్జెట్లో వెహికల్ కావాలి అనుకున్న వాళ్ళ కోసం. సో ఇందులో స్టాండర్డ్ బేస్ వేరియంట్ తీసుకుంటే మీకు ఆల్మోస్ట్ 8 lakhs ఆన్ రోడ్ ప్రైస్తోని ఈ వెహికల్ మీరు తీసుకోవచ్చు. ఈ వెహికల్ స్పెషాలిటీ చెప్పాలంటే ఇందులో మనం టాప్ ఎండ్లోకి వెళ్తే ఆల్మోస్ట్ మనకి 12 lakhs చేంజ్ లోపలనే టాప్ ఎండ్ వచ్చేస్తుంది విత్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్. క్లిక్ చేసి ఓపెన్ చేయొచ్చు. రేర్ గ్లాస్ కి డీపాగర్ ఆప్షన్ ఉంది. రేర్ లో కూర్చున్న ప్యాసింజర్స్ కోసం కూడా ఏసీ ఆప్షన్ అయితే ఇచ్చారు. ఈ న్యూ డిజైర్ లో ఫ్లోటింగ్ 9-inch టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ డిస్ప్లే విత్ ఆండ్రాయిడ్ అండ్ యాపిల్ కార్ప్లే సపోర్ట్. టాప్ ఎండ్ లో సన్ రూఫ్ ఆప్షన్ కూడా ఉంది. 5-star సేఫ్టీ రేటింగ్ ని క్లైమ్ చేస్తుంది, అది కూడా గ్లోబల్ అండ్ క్యాప్ నుండి. ఆటో ఫోల్డ్ ఓఆర్విఎమ్స్ ఆప్షన్ అయితే ఉంది. సో దీనికి 360-degree కెమెరా ఆప్షన్ కూడా ఉంది. ప్రజెంట్ ఇప్పుడు నేను రివ్యూ చేయబోయే వెహికల్ వచ్చేసి టాప్ ఎండ్ వేరియంట్ ZXi ప్లస్. ఇది ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వేరియంట్. ఈ న్యూ డిజైర్ స్పెసిఫికేషన్స్ అండ్ ఈ వెహికల్లో ఏమేమి అప్డేట్స్ వచ్చాయో ఈ వీడియోలో నేను రివ్యూ చేయబోతున్నాను. వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. అండ్ ఇలాంటి వెహికల్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కంటెంట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. ఇక వెయిట్ చేయకుండా ఈ న్యూ డిజైర్ వెహికల్ని రివ్యూ చేసేద్దాం. ఒకప్పుడు సుజుకి 60% కార్ మార్కెట్ని ఆక్యుపై చేసింది. ఎందుకంటే సుజుకి బడ్జెట్ కార్స్ ని సేల్ చేస్తుంది కాబట్టి. రాను రాను పీపుల్ ఏం చేశారంటే బడ్జెట్ కంటే సేఫ్టీ అనేది ప్రయారిటీ అని చెప్పేసి ఎక్కువ సేఫ్టీ ఇచ్చే కార్స్ ని కొనడం స్టార్ట్ చేశారు. సో ఎప్పుడైతే సేఫ్టీ ప్రయారిటీ పెరిగిందో మారుతి సుజుకి కార్స్ సేల్స్ ఎఫెక్ట్ అవడమే కాకుండా సోషల్ మీడియాలో సో కంపెనీ కార్స్ 5-star రేటింగ్ కార్స్ ని తయారు చేస్తుందని చెప్పేసి సుజుకి కార్స్ ని వాటితో కంపేర్ చేస్తూ ట్రోల్ చేయడం కూడా స్టార్ట్ అయింది. కానీ ఇప్పుడు సో కంపెనీ 5-star కార్స్ తోని సుజుకీని కంపేర్ చేస్తూ ట్రోల్ చేశారో ఆ కంపెనీసే సుజుకీని చూసి భయపడడం స్టార్ట్ అయింది. ఎందుకంటే మారుతి సుజుకి డిజైర్ కార్ ని మార్కెట్లోకి తీసుకొచ్చింది కాబట్టి. ఆల్రెడీ సుజుకి దగ్గర 4-star కార్స్ 2 ఉన్నాయి. ఒకటి గ్రాండ్ విటారా, ఇంకోటి వచ్చేసి బ్రీజా. బట్ రెండిటి మీద ఫోకస్ చేయకుండా ఓన్లీ డిజైర్ నే 5-star సేఫ్టీతో మార్కెట్లోకి అప్గ్రేడ్ చేసి తీసుకొచ్చింది. అందులోనూ కొన్ని టాప్ ఫీచర్స్ ని కూడా ఈ కార్ లో ఇంక్లూడ్ చేసింది. ఎందుకంటే ఒకప్పుడు 1-star సేఫ్టీ రేటింగ్ ఉన్న కార్ ఇప్పుడు 5-star సేఫ్టీ రేటింగ్ తో ఆల్మోస్ట్ టాప్ ఎండ్ ఫీచర్స్ తోని మార్కెట్ లో ఉందంటే సో పీపుల్ అందరూ షాక్ అవుతారు. ప్లస్ ఒక్కసారిగా క్రేజ్ పెరిగిపోతుంది. సో అదే స్ట్రాటజీ మారుతి యూజ్ చేసింది. అడల్ట్ సేఫ్టీలో 34 పాయింట్స్ ఉంటాయి. 34 పాయింట్స్ కి 31 పాయింట్స్ ని గెయిన్ చేసి 5-star సేఫ్టీ రేటింగ్ తెచ్చుకుంది. చైల్డ్ సేఫ్టీలో 49 పాయింట్స్ కి 39 పాయింట్స్ గెయిన్ చేసి 4-star సేఫ్టీ రేటింగ్ తెచ్చుకుంది. ఈ సేఫ్టీ రేటింగ్ కార్ బాడీ షెల్ ఉంటుంది. ఆ షెల్ ని యూజ్ చేసి అనలైజ్ చేస్తారు. కార్ ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటప్పుడు డిఫరెంట్ మెటల్ యూజ్ చేస్తారు డిఫరెంట్ ప్లేసెస్ లో. బట్ బాడీ షెల్ మాత్రం స్ట్రాంగ్ గా ఉండాలి. సో బాడీ షెల్ ని ఇంతకు ముందు సుజుకి ఏం చేసిందంటే నార్మల్ షీట్స్ యూజ్ చేసి బిల్డ్ చేసేది. బట్ ఇప్పుడు షీట్ ని అప్గ్రేడ్ చేసింది. మంచి స్ట్రాంగ్ షీట్ ని యూజ్ చేసి బాడీ షెల్ ని డిజైన్ చేశారు. కార్ బాడీ బిల్డ్ చేసే షీట్ క్వాలిటీ ఇంప్రూవ్ చేసినప్పుడు ఆబ్వియస్లీ కార్ వెయిట్ కూడా పెరుగుతుంది. బట్ స్టిల్ న్యూ డిజైర్ పెట్రోల్లో 25 kmpl మైలేజ్ ని క్లైమ్ చేస్తుంది. సిఎన్జిలో 33 km/kg మైలేజ్ అయితే క్లైమ్ చేస్తుంది. ప్రజెంట్ లింగంపల్లిలో ఉన్న పవన్ సుజుకి మోటార్స్ లో అయితే ఈ వెహికల్ ని నేను రివ్యూ చేయడం జరుగుతుంది. ఈ పవన్ మోటార్స్ మారుతి సుజుకి షోరూమ్ సేల్ లింగంపల్లిలో ఉంటుంది. ఈ రివ్యూ వీడియో చూసిన తర్వాత మీరు వెహికల్ ని బుక్ చేసుకోవాలన్నా లేదంటే ఏదైనా అడిషనల్ డౌట్స్ ఉన్నా షోరూమ్ డీటెయిల్స్ అండ్ కాంటాక్ట్ పర్సన్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్ లో అప్డేట్ చేస్తాను. డిస్క్రిప్షన్ లోకి వెళ్ళి కాంటాక్ట్ పర్సన్ ని కాంటాక్ట్ అయ్యి మీరు ఇంకా అడిషనల్ డీటెయిల్స్ కనుక్కోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వెహికల్ ఫ్రంట్ ప్రొఫైల్ ని అబ్జర్వ్ చేస్తే సో ఫ్రంట్ ప్రొఫైల్ లో మేజర్ చేంజెస్ అయితే చేశారు. ఇక్కడ మీరు చూడొచ్చు యాజ్ ఇట్ ఈస్ సుజుకి లోగో క్రోమ్ ఫినిషింగ్ తో వస్తుంది. సో కంప్లీట్లీ ఫ్లాట్ డిజైన్ ఇచ్చేసారు. ఇక్కడ హెడ్ లైట్స్ అయితే మొత్తం LED DRLs అయితే ఇచ్చేసారు. అండ్ కింద ఫోగ్ ల్యాంప్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ ఫ్రంట్ లో కంప్లీట్లీ గ్లాసీ బ్లాక్ ఫినిషింగ్ అయితే ఉంటుంది. సైడ్ ప్రొఫైల్ లుక్ అయితే ఇలా ఉంటుంది. ఆటో ఫోల్డ్ ఓఆర్విఎమ్స్ ఆప్షన్ అయితే ఉంది. సో దీనికి 360-degree కెమెరా ఆప్షన్ కూడా ఉంది. సో న్యూ డిజైర్ లో మనకి 360-degree కెమెరా అయితే అవైలబుల్ ఉంది టాప్ ఇన్ వేరియంట్ లో. ఇక్కడ ఆటో ఫోల్డ్ ఓఆర్విఎం కి ఇండికేటర్ కూడా ఉంటుంది. ఇంకో న్యూ అప్డేట్ ఏంటంటే ఈ డిజైర్ లో సన్ రూఫ్ ఆప్షన్ కూడా ఉంటుంది. ఇంకో న్యూ అప్డేట్ ఏంటంటే బటన్ ఓపెన్ సిస్టమ్ కూడా ఇచ్చారు. సో దీన్ని క్లిక్ చేసి డోర్ని అయితే లాక్ చేసేసుకోవచ్చు. మళ్ళీ క్లిక్ చేసి ఓపెన్ చేయొచ్చు. ఈ న్యూ డిజైర్లో వేర్లో షార్కిన్ యాంటీనా ఆప్షన్ కూడా ఇచ్చారు.
రేర్ ప్రొఫైల్కి వచ్చేస్తే రేర్ ప్రొఫైల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కార్లో రేర్ గ్లాస్కి డీపాగర్ ఆప్షన్ ఉంది. ఇక్కడ సుజుకి లోగో విత్ క్రోమ్ ఫినిషింగ్ డిజైన్ ఇచ్చారు. డిజైన్ నేమింగ్ కూడా కంప్లీట్లీ క్రోమ్ ఫినిషింగ్ లో ఉంటుంది. రేర్ కెమెరా ఉంటుంది అండ్ రేర్ సెన్సార్స్. బూట్ స్పేస్ ని ఓపెన్ చేయడానికి రిమోట్ లో ఆప్షన్ ఉంది. అలాగే ఫ్రంట్ లో లివర్ కూడా ఉంటుంది అండ్ ఇక్కడ బటన్ ని యూజ్ చేసి కూడా ఓపెన్ చేయొచ్చు. ఓవరాల్ బూట్ స్పేస్ అయితే 382 లీటర్స్ బూట్ స్పేస్ ఈ కార్ లో ఉంటుంది. బూట్ స్పేస్ కింద ఎక్స్ట్రా స్టెప్నీ ఆప్షన్ కూడా ఉంది. బూట్ స్పేస్ లో స్టెప్నీని రీప్లేస్ చేసుకోవడానికి టూల్స్ కూడా ఇస్తారు. ఈ న్యూ డిజైర్ లో ఫ్లోటింగ్ 9-inch టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ డిస్ప్లే విత్ ఆండ్రాయిడ్ అండ్ యాపిల్ కార్ప్లే సపోర్ట్ ఉంటుంది. కింద ఈజీ యాక్సెస్ కోసం టచ్ ప్యానెల్ ఉంటుంది. ఈ టచ్ ప్యానెల్ లో వాల్యూమ్ ని మ్యూట్ చేసుకునేందుకు ఆప్షన్ ఉంది. వాల్యూమ్ ని తగ్గించుకోవడానికి, వాల్యూమ్ ని పెంచుకోవడానికి, హోమ్, కాల్ మేనేజ్మెంట్, మీడియా, వాయిస్ అసిస్టెంట్, పవర్ కంట్రోల్స్ అయితే ఉంటాయి. నా వీడియో చూసిన తర్వాత ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ గా అనిపిస్తే వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి, బెల్ ఐకాన్ పైన క్లిక్ చేసి నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకున్నప్పుడు ఆల్ సెలెక్ట్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్లో నా టెలిగ్రామ్ లింక్, ఇన్స్టాగ్రామ్ లింక్, ఫేస్బుక్ లింక్, ఇంకా వాట్సాప్ ఛానల్ లింక్ కూడా నేను ప్రొవైడ్ చేశాను. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో ఫాలో అవ్వండి. వాట్సాప్ ఛానల్ లింక్ పైన క్లిక్ చేసి టెలిగ్రామ్ ఛానల్ లింక్ పైన క్లిక్ చేసి వాట్సాప్ ఛానల్, టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. హోమ్ స్క్రీన్ లో వైఫై కనెక్టివిటీ, టైం డిస్ప్లే అవుతుంది. పైన ఇంకొన్ని నోటిఫికేషన్స్ కూడా మనం చూసుకోవచ్చు. బ్లూటూత్ కనెక్టివిటీ ఆప్షన్ ఉంది. క్యాలెండర్ చెక్ చేసుకోవచ్చు, రేడియో యాక్సెస్ చేయొచ్చు. ఇక్కడ ఫ్యూయల్ ఎకనామీ అని చెప్పేసి కార్ పర్ఫార్మెన్స్ డీటెయిల్స్ కూడా మనం ట్రాక్ చేసుకోవచ్చు. కింద సెట్టింగ్స్ లో కార్ పర్ఫార్మెన్స్ రిలేటెడ్ అండ్ స్మార్ట్ ఫీచర్స్ ని యాక్సెస్ చేయడానికి సెట్టింగ్స్ ఉంటాయి కదా, అవి కూడా మనం ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. క్విక్ యాక్సెస్ హబ్ లో పేడ్ డివైజెస్ కావచ్చు, డిస్ప్లే సెట్టింగ్స్ కావచ్చు, ఇంకా ఇక్కడ డేట్ అండ్ టైం ని మేనేజ్ చేసుకోవచ్చు, కాంటాక్ట్స్ ని మేనేజ్ చేసుకోవచ్చు. సో ఇలాంటి ఆప్షన్స్ అన్ని కూడా క్విక్ యాక్సెస్ హబ్ లో మనం యాక్సెస్ చేయొచ్చు. ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కింద డ్యూయల్ ఏసీ వెంట్స్ విత్ మాన్యువల్ ఎయిర్ బ్లో అడ్జస్ట్మెంట్, సెంటర్ లో హజార్డ్ స్విచ్ ఉంటుంది. కింద ఏసీ కంట్రోల్ ప్యానెల్ ఉంటుంది. ఈ ఏసీ కంట్రోల్ ప్యానెల్ లో ఫ్యాన్ స్పీడ్ ని అడ్జస్ట్ చేసుకోవడానికి, అలాగే టెంపరేచర్ సెట్ చేసుకోవడానికి. సో కింద మనం బటన్స్ చూసినట్లయితే ఏసీని ఆన్ ఆఫ్ చేసుకోవడానికి, ఆటో ఏసీ సెట్ చేసుకోవడానికి, ఫ్రంట్ అండ్ రైట్ డిఫాగర్స్, అలాగే ఎయిర్ బ్లో డైరెక్షన్ ని అడ్జస్ట్ చేసుకోవడానికి కూడా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఏసీ కంట్రోల్ ప్యానెల్ కి డిజిటల్ డిస్ప్లే కూడా ఉంటుంది. ఈ డిస్ప్లేలో ప్రతిదీ మనం స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. కింద 12V పవర్ సాకెట్ అయితే ఉంటుంది. దీనికి సేఫ్టీ కోసం అంటే డస్ట్ అండ్ వాటర్ పోకుండా ప్రొటెక్షన్ క్యాప్ కూడా ఉంటుంది. సో యూఎస్బి పోర్ట్ ఉంటుంది. యూఎస్బి పోర్ట్ కూడా కంప్లీట్లీ ప్రొటెక్షన్ ఉంటుంది. ఈ క్యాప్ ఓపెన్ చేసి యూఎస్బిని ఇన్సర్ట్ చేసుకొని మొబైల్ ని ఛార్జ్ చేసుకోవడం, డేటా ట్రాన్స్ఫర్ కూడా చేసుకోవచ్చు. వైర్లెస్ ఛార్జింగ్ ఆప్షన్ కూడా ఉంది. ఫోన్ ఇక్కడ ప్లేస్ చేసేస్తే డైరెక్ట్ గా వైర్లెస్ ఛార్జింగ్ అయిపోతుంది. వైర్లెస్ ఛార్జింగ్ ఆన్ ఆఫ్ ఇండికేషన్ కూడా ఉంది. మీరు ఇక్కడ ఇండికేషన్ కూడా చెక్ చేసుకోవచ్చు. కప్ హోల్డర్స్ ఉన్నాయి. సో ఇక్కడ గేర్ షిఫ్టింగ్ రాడ్ కి క్రోమ్ ఫినిషింగ్ డిజైన్ అయితే యూజ్ చేశారు మంచి ప్రీమియం లుక్ కోసం. కింద గేర్ ఇండికేషన్స్, కింద బ్లాక్ గ్లాసీ ఫినిషింగ్ డిజైన్ అయితే యూజ్ చేశారు ప్రీమియం లుక్ కోసం. సో ఇక్కడ మొబైల్ అండ్ యాక్సెసరీస్ ప్లేస్ చేసుకోవడానికి ఒక కంపార్ట్మెంట్ ఉంది. హ్యాండ్ బ్రేక్ వచ్చేసి మాన్యువల్ హ్యాండ్ బ్రేక్ ఉంటుంది. ఈ న్యూ డిజైన్ లో ఇంకో అప్డేట్ ఏంటంటే రేర్ లో కూర్చున్న ప్యాసింజర్స్ కోసం కూడా ఏసీ ఆప్షన్ అయితే ఇచ్చారు. రేర్ ఏసీ టాప్ లో ఒక యూఎస్బి పోర్ట్ అండ్ ఒక సి టైప్ పోర్ట్ ఆప్షన్ కూడా ఉంది. వీటికి క్యాప్స్ కూడా ఉన్నాయి ప్రొటెక్షన్ కోసం. మొబైల్ ని ఛార్జ్ చేసి ప్లేస్ చేసుకోవడానికి మొబైల్ ఫోన్ హోల్డర్ కూడా ఉంది. అంటే ఒక కంపార్ట్మెంట్ ఇచ్చారు. సో ఇక్కడ మనం యాక్సెసరీస్, మొబైల్ ని కూడా ప్లేస్ చేసుకోవచ్చు ఛార్జింగ్ లో పెట్టుకొని. రేర్ లో డ్యూయల్ ఏసీ వెంట్స్ విత్ మాన్యువల్ ఎయిర్ బ్లో డైరెక్షన్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది. టెంపరేచర్ ని కూడా అడ్జస్ట్ చేసుకోవడానికి ఒక నాబ్ అయితే ఇచ్చారు. రెయిన్ డోర్ ని అబ్జర్వ్ చేస్తే క్రోమ్ ఫినిషింగ్ స్లీక్ డిజైన్ డోర్ హ్యాండిల్, పవర్ విండోస్ కంట్రోల్, ఆర్మ్రెస్ట్ స్టోరేజ్ స్పేస్, కింద బాటిల్ హోల్డర్ స్టోరేజ్ స్పేస్, స్పీకర్ గ్రిల్ ఉంటుంది. ఇక రేర్ సీటింగ్ చూస్తే సఫిషియెంట్ హెడ్ రూమ్ అండ్ సఫిషియెంట్ లెగ్ రూమ్ తోని స్పేషియస్ గా ఉంటుంది. సో ముగ్గురు కూడా ఇక్కడ రేర్ సీట్ లో అడ్జస్ట్ అవ్వచ్చు. బెస్ట్ క్వాలిటీ సీట్స్ అయితే యూజ్ చేశారు. సీట్ సెంటర్ లో ఫోల్డబుల్ ఆర్మ్ రెస్ట్ ఆప్షన్ కూడా ఉంది. ఈ ఫోల్డబుల్ ఆర్మ్ రెస్ట్ కి కప్ హోల్డర్స్ కూడా ఉన్నాయి. రేర్ సీట్స్ కి హెడ్ రెస్ట్ అడ్జస్ట్మెంట్ కూడా ఉంటుంది. రేర్ ప్యాసింజర్స్ కోసం లెఫ్ట్ అండ్ రైట్ లో సపోర్ట్ గ్రాబ్ హ్యాండిల్స్, ఫ్లాష్ లైట్ కూడా ఉంటుంది. ఇదే న్యూ డిజైర్ కీ. ఈ కీలో సుజుకి లోగో ఉంటుంది. ఇంకా నెక్స్ట్ సైడ్ వచ్చేసి కార్ని లాక్ చేసుకోవడానికి, అన్లాక్ చేసుకోవడానికి, బూట్ స్పేస్ ఓపెన్ చేసుకోవడానికి కూడా బటన్స్ అయితే ఉన్నాయి. ఫ్రంట్ అండ్ రైట్ డోర్స్ డిజైన్ సేమ్ గానే ఉంటుంది. ఇక్కడ స్పీకర్ ట్విట్టర్ ఉంటుంది. సో కింద కంట్రోల్స్ డిఫరెంట్ గా ఉంటాయి. ఫ్రంట్ డోర్ కి ఓఆర్విఎం ని అడ్జస్ట్ చేసుకోవడానికి కంట్రోల్ అయితే ఉంటుంది. ఇక్కడ నాబ్ ఇచ్చారు. ఈ నాబ్ ని రొటేట్ చేసుకుని ఓఆర్విఎం డైరెక్షన్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఆటో ఫోల్డ్ ఓఆర్విఎం బటన్ ఉంటుంది. పవర్ విండోస్ చైల్డ్ సేఫ్టీ లాక్ కి సంబంధించిన కంట్రోల్ బటన్స్ ఉంటాయి. ఆటో పవర్ విండోస్ ఆప్షన్ కూడా ఉంది. ఫ్రంట్ అండ్ రైట్ పవర్ విండోస్ కంట్రోల్స్ ఉంటాయి. ఇక్కడ ఫ్రంట్ డోర్ కి ఆర్మ్ రెస్ట్ కి కుషనింగ్ అయితే ఇచ్చారు. డ్రైవర్ సైడ్ డాష్ బోర్డ్ కంట్రోల్స్ వచ్చేసి ఏసీ వెంట్ విత్ ఎయిర్ బ్లో డైరెక్షన్ అడ్జస్ట్మెంట్, ట్రాక్షన్ కంట్రోల్ బటన్ ఉంటుంది. 360 డిగ్రీ కెమెరా వ్యూ బటన్ ఉంటుంది. ఇంజన్ స్టార్ట్ అండ్ స్టాప్ బటన్ ఉంటుంది. సో కింద మళ్ళీ డమ్మీ స్విచెస్ ఉంటాయి ఫ్యూచర్ యూస్ కోసం. ఇంజన్ ఆటో ఐడిల్ ఆఫ్ బటన్ ఉంటుంది. లైటింగ్ ఫోకస్ అడ్జస్ట్మెంట్ నాబ్ ఉంటుంది. సో లైటింగ్ ఫోకస్ ని అడ్జస్ట్ చేసుకోవడానికి.
డౌన్లో బానెట్ రిలీజ్ లివర్, ఫ్యూయల్ క్యాప్ రిలీజ్ లివర్స్ అయితే ఉంటాయి. మాన్యువల్ సీట్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది. సో సీట్ని అడ్జస్ట్ చేసుకోవడానికి లివర్స్ ఉంటాయి. సీట్ని ఫ్రంట్కి, బ్యాక్కి రిక్లైన్ చేసుకోవడానికి కూడా లివర్ ఉంటుంది. ఈ వెహికల్లో సెమీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ ఉంటుంది. ట్రిప్ స్టేటస్ ఇన్ఫర్మేషన్, ఫ్యూయల్ అలర్ట్, సీట్ బెల్ట్ అలర్ట్స్, ఇంజన్ మాల్ ఫంక్షనింగ్ అలర్ట్, బ్యాటరీ అలర్ట్, ఆయిల్ అలర్ట్. సో ఇవన్నీ అలర్ట్స్ కూడా ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఈ వెహికల్లో టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ TPMS ఆప్షన్ కూడా ఉంది. స్టీరింగ్ కంట్రోల్స్ లో లెఫ్ట్ సైడ్ కంట్రోల్స్ వచ్చేసి మోడ్ చేంజింగ్ బటన్, వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్, సైడ్స్ లో నావిగేషన్ బటన్స్, కింద మ్యూట్ బటన్ ఉంటుంది. సెంటర్ లో సుజుకి లోగో హార్న్ కంట్రోల్, లెఫ్ట్ సైడ్ లో క్రూజ్ కంట్రోల్ సేఫ్ట్, రెజ్యూమ్, క్యాన్సల్ బటన్స్ అయితే ఉంటాయి. స్టీరింగ్ లెఫ్ట్ సైడ్ బాటమ్ లో కాల్ కనెక్టివిటీ బటన్స్ లైక్ కాల్, హ్యాంగ్ అప్, రిజెక్ట్, వాయిస్ అసిస్టెంట్ బటన్స్ అయితే ఉంటాయి. కార్ లెఫ్ట్ సైడ్ లో గ్లవ్ బాక్స్ ఉంటుంది. సో వాట్ ఎవర్ ద డాక్యుమెంట్స్ అన్ని స్టోర్ చేసుకోవడానికి. సో ఈ కార్ లో 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే స్టాండర్డ్ గా ఉంటాయి ఫర్ డ్రైవర్ అండ్ ప్యాసింజర్ సేఫ్టీ కోసం. టాప్ సెంటర్ లో IRVM డ్యూయల్ రీడింగ్ ల్యాంప్స్. సో వీటిని క్లిక్ చేసి ఆన్ చేసుకోవచ్చు. సెంటర్ లో సన్ రూఫ్ ఆపరేట్ చేయడానికి స్విచ్ ఉంటుంది. ఇది ఫస్ట్ డిజైర్ సన్ రూఫ్ ఆప్షన్ తోని మార్కెట్ లోకి వచ్చింది. జస్ట్ సింగిల్ క్లిక్ తోని కటన్ ని ఓపెన్ చేసుకోవచ్చు. కటన్ ని ఓపెన్ చేసిన తర్వాత సన్ రూఫ్ ని కూడా క్లిక్ చేసి ఓపెన్ చేసుకోవచ్చు. ఈ కార్ ఇంజన్ స్పెసిఫికేషన్స్ వచ్చేసి ఈ కార్ లో 1197cc Z12E 3 సిలిండర్ 4 valves per సిలిండర్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ 5 స్పీడ్ AMT ఫ్రంట్ వీల్ డ్రైవ్ ఇంజన్ ఉంటుంది. ఈ ఇంజన్ 5700 RPM దగ్గర 80 bhp పవర్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే 4300 RPM దగ్గర 111.7 Nm టార్క్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. BS6 2.0 ఇంజన్ ఉంటుంది. ఈ వెహికల్లో 37 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ ఉంటుంది. పర్ లీటర్ 25.71 kmpl ARAI అప్రూవ్డ్ మైలేజ్ అయితే కంపెనీ క్లెయిమ్ చేస్తుంది. పైన ఐకార్స్ లో కొన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఉన్నాయి. ఐకార్స్ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఆ వీడియోస్ కూడా చూడండి. ఈ వెహికల్ ని ప్రెజెంట్ ప్రైవేట్ ఓనర్ రిజిస్ట్రేషన్ కి అలౌ చేస్తున్నారు. టాక్సీ రిజిస్ట్రేషన్ అయితే అలౌ లేదు. టాక్సీ ఓనర్స్ కి ఇది ఒక బ్యాడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఈ వెహికల్ లో 3 సిలిండర్ ఇంజన్ కాకుండా 4 సిలిండర్ ఇంజన్ ఇచ్చుంటే బాగుండేది అని నా ఒపీనియన్. ఈ లేటెస్ట్ డిజైర్ పైన మీ ఒపీనియన్ కామెంట్ లో అప్డేట్ చేయండి. అలాగే నా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.